కడియం శ్రీహరి ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నా ఈరోజు బ్లాక్మెయిల్ చేయడంలో, బెదిరించడంలో, భయభ్రాంతులకు గురి చేయడంలో రాజులకు రాజును ఏమంటారంటే ఎంపైర్ అంటాడు. ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైర్. ఎవరైనా నేను చాలాసార్లు చర్చలలో, టీవీ చర్చల్లో పోయినప్పుడు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు, బ్లాక్మెయిల్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, నా ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు. ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్మెయిలర్, చీటర్. వాడిని మనమందరం కలిసి తొక్కాలి. గణపురంలో తొక్కితే, గణపురం ధర్మసాగర్ కింద బుడుగులో తొక్కితే, గండి వ్యాపారం ఉన్న బుడుగులో తొక్కితే, అక్కడ తప్పించేమన్నా కొడ భూములు ఉంటే గణపురంలో, అషరాపేటలో, నవాబ్పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనంగా చెప్పినట్టు పాకిస్తాన్ లేవాలి. ఇక్కడ లేస్తున్నందుకు అవకాశం లేదు. నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి, కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ. విధవ అంటే విధవ, పచ్చి విధవ. నా బిడ్డలు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి టికెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాధగాక బట్టలన్నీ దొడ్డికి పోతా ఉంటే డైపర్ పెట్టుకొని తిరిగి పైన పడుతుంటే 16 రోజులు డైపర్ల మీదే ఉంటాడు. కారిపోతుంది. మా ఎవరిని కూడా కింద కామి ఉంటుంది కాపల. మా ఇప్పుడు అప్పుడు అంటున్నాడు కాపల ఎవరిని కూడా కలవడట. అభ్యర్థి అయింది 16 రోజులు బయటికి వెళ్ళకుండా పైనే ఉన్నాడు. అట్టించాలంటే అందరు పోతారు అనుకున్నాడు. కోపం ఉన్న వాళ్ళందరూ అటే పోతే బాగుండు అనుకున్నాడు కూడా. ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మారుతారని ఒక ఆశ. ఆ రకంగా చూసి మళ్ళీ ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకుని అందరూ కూడా పార్టీ కోసం, కేసీఆర్ కోసం, మళ్ళా రాజశేఖర రెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను మూట కట్టి అది పక్కన పెట్టి ఇట్లాంటి సభ జరిగితే వచ్చిన క్యాండిడేట్ 1000 మంది నాకు కన్ను వేశారు. అన్నకు 1000 మంది కన్నులు వేస్తా ఉన్నారు, ఫోటోలు దిగుతా ఉన్నారు. కడియం శ్రీహరి గారికి ఇక్కడ ఉంటే సగం మంది దగ్గర కూడా రాకపోతుంది. కడియం శ్రీహరి గారికి ఇక్కడ ఉంటే ఇట్లా చూస్తే అక్కడ ఒక్కరు ఎవడెవడు కన్నుల రాజశేఖర దగ్గరికి ఎవరు పోయి కన్ను వేసుకుంటాడు, రాజన్న దగ్గరికి ఎవరు పోతాడు. వాళ్ళ సంగతి వానికి బిల్లు ఉన్నదా, వానికంటే బిల్లు వచ్చేది ఉన్నదా, ఆపుదాం, పని అవుతుందా, మధ్యలో ఆపేద్దాం. ఈ రకంగా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్లో పెట్టుకొని చూసుకోడు. కంటికి రెప్పలా కాదు, ప్రతి ఒక్కరిని కంట్లో పెట్టుకొని చూసి పగ పెంచుకొని వాళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టేటోడు. ఆ రకంగా 94 నుండి 2004 వరకు గణపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంత బాధపడ్డారు అంటే, రవయ్య అని ఒక సర్పంచ్ జన్మభూమికి సహకరించకపోతే జఫర్గఢ్ గుట్టలకు తీసుకుపోయి విపరీతంగా కొట్టి, ఇప్పటి కూడా ఇట్లా అర్థం నా తమ్ముడు రవయ్య నాకు ప్రాణం, విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తావు బిడ్డ అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పెట్టి గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే
కానీ పుణ్యం కలిగిస్తుంది. ఆ పాపం తరుగుతుంది, తప్పకుండా పాపం తరుగుతుంది. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్, ఆయన అవినీతికి సామ్రాట్, ఒక తిమింగలం. ఆయన చేపలన్నింటిలో పెద్దది తిమింగలం. ఇక్కడ అక్కడెక్కడ ఎవరు ఉంటే ఉచ్చులో చేపలు పట్టే చిన్న చిన్నల గురించి మాట్లాడతారు. ఉచ్చులో చేపలు పట్టే చిన్న పరికల గురించి, చిన్న చిన్న వాడి గురించి మాట్లాడతాడు. అది తిమింగలం. ఈయన మీద ఒక పుస్తకం రాసిండు. కల్నాయక్ 99లో పుస్తకం రావడం జరిగింది. ఈయన అవినీతి మీద. దయచేసి ప్రెస్ మిత్రులు నీతి నీతి నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ కూడా మన పట్లే ఉన్నాడు, మనం అన్ని నీతి పడకపోతే ఎట్లా మా వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి 94లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు లేదా కిటికీలకు గోడ సంచులు, అంతకుముందు ప్యాకాట్ ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతోటి మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన చరిత్ర కడియం శ్రీహరిది. ప్యాకాట్ ఆడుతుంటే దొరికిన చరిత్ర.